వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ మహిళ పెళ్లి పేరుతో మోసానికి పాల్పడింది. ఇంట్లో ఉంచిన బంగారం, ఇంట్లో భద్రపరిచిన నగదుతో ఉడాయించింది. పెళ్లి చేసుకుని నెల రోజులు గడవక ముందే ఈ ఘటన జరిగింది. ఈ మహిళ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల కుమార్తె ఉన్నప్పటికీ తనకు పెళ్లి కాలేదంటూ మోసం చేస్తోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ మహిళ పెళ్లి పేరుతో మోసానికి పాల్పడింది. ఇంట్లో ఉంచిన బంగారం, ఇంట్లో భద్రపరిచిన నగదుతో ఉడాయించింది. పెళ్లి చేసుకుని నెల రోజులు గడవక ముందే ఈ ఘటన జరిగింది. ఈ మహిళ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 13 ఏళ్ల కుమార్తె ఉన్నప్పటికీ తనకు పెళ్లి కాలేదంటూ మోసం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, మనీ మోజులో పడి మానవ సంబంధాలు, వివాహ సంబంధాలు కూడా మంట కలుస్తున్న పరిస్థితి ఏర్పడింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన ఒక యువకుడు విజయవాడకు చెందిన మరో యువతితో మ్యాట్రిమోనీ సైట్ లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నెల రోజులు గడుస్తుంది. కానీ వారం రోజుల క్రితం 2 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారంతో ఆ యువతి పరారైన పరిస్థితి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నారు. కానీ గతంలోనే ఆమెకు మరో 2 వివాహాలు కూడా జరిగాయి. ఆమెకు 13 ఏళ్ల కూతురు కూడా ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి నాకు పెళ్లి కాలేదని చెప్పేసి నమ్మించి అమాయకుని చేసి పెళ్లి చేసుకున్న ఘటన, ఆ తర్వాత నెల రోజులు కూడా పూర్తి కాకముందే అతన్ని వదిలేసి వెళ్ళిపోయిన ఘటన ప్రస్తుతం వరంగల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి కూడా వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ అని చూపించారో ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు ఫేక్, వాళ్ళను పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు గ్రహించిన ఆ యువకుడు మాత్రం ఇప్పుడు బోరున విలపిస్తున్నారు. గత నెల రోజుల క్రితం జరిగిన వివాహం జరిగి చుట్టాల బంధువులు అందరి సమక్షంలో వివాహం జరిగి ఇప్పుడు ఆ యువతి ఏకంగా డబ్బుల కోసం మోసం చేసింది అని తెలుసుకున్న యువకుడు మాత్రం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక స్థానికంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో విజయవాడకు చెందిన ఇదే యువతి 2 వివాహాలు చేసుకుంది. 13 ఏళ్ల కూతురు కూడా ఉన్నా కూడా నాకు ఎవరు లేరు, నాకు పెళ్లి కాలేదని చెప్పేసి నమ్మించి ఈ విధంగా చేయడం పట్ల ప్రస్తుతం అయితే అసలు వివాహ సంబంధాలు ఎటు దారి చేస్తున్నాయి, అసలు ఎలా పెళ్లి చేసుకోవాలి, ఈ మ్యాట్రిమోనీ సైట్ లో వివాహాలు ఎంతవరకు సేఫ్, ఎంతవరకు వీళ్ళు కరెక్ట్ ఉంటున్నారని చెప్పేసి ఒక చర్చ అయితే సాగుతుంది. ఇప్పుడు గతంలో ఈ పెళ్లి చేసుకున్న యువతి రెండు సార్లు వివాహమైనా కూడా నమ్మించి ఈ విధంగా చేయడం పట్ల అసలు ఎటు దారి తీస్తుంది, మానవ సంబంధాలు, వివాహ సంబంధాలు ఎటు దారి తీస్తున్నాయని చెప్పేసి అర్థం కాని పరిస్థితి. మొత్తానికి పర్వతగిరి మండలంలో చోటు చేసుకున్న ఘటన, పర్వతగిరి చెందిన ఈ యువకుడు నెల రోజుల నుంచి కూడా హన్మకొండలోని ఒక కాలనీ అపార్ట్మెంట్ లో కిరాయికుంటున్నారు. నెల రోజుల పాటు సాఫీగానే సాగింది. కానీ తాను వచ్చిన పని గ్రహించిన యువతి మాత్రం ఖచ్చితంగా పని పూర్తి చేసే వెళ్తా అన్నట్టుగా భావించిన యువతి 2 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారంతో ఉడాయించడంతో ప్రస్తుతం ఏం చేయాలో అర్థం కాని యువకుడు మాత్రం ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా హన్మకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆమెకున్న వివాహ సంబంధాలు అసలు ఇంతకుముందు అసలు ఎలా జరిగింది, ఘటనకు గల కారణాలు ఏంటిది, ఎలా నమ్మించి మోసం చేసిందనే వివరాలను ప్రస్తుతం హన్మకొండ పోలీసులు ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.